Hello, this is Dr. Srinivas, neurophysician, Rajahmundry, Andhra Pradesh, India. ఇవాళ మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. టైప్ ఏ పర్సనాలిటీ, టైప్ బి పర్సనాలిటీ. ఇది ఏంటిది? జనరల్గా ఒక మనిషి యొక్క బిహేవియర్ని, వాళ్ళ ట్రెయిట్ని మనం పర్సనాలిటీ అంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తారు. సో మెయిన్గా మనం రెండు విధాలుగా మనం డివైడ్ చేస్తాం. టైప్ ఏ పర్సనాలిటీ, టైప్ బి పర్సనాలిటీ అని. టైప్ ఏ పర్సనాలిటీ ఏంటంటే వాళ్ళు చాలా అంబిషియస్, లైఫ్ చాలా కష్టపడాలనుకుంటారు, చాలా కష్టపడతారు, దానికి తగినంత రిస్క్ తీసుకుంటారు, దానికి తగినంత స్ట్రెస్ తీసుకుంటారు, ఎంతో కష్టపడి వాళ్ళు సక్సెస్ అచీవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎల్లకాలం వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎలా మనం సక్సెస్ అవ్వాలి, ఎంత రిస్క్ అన్నా మనం తీసుకుందాం కానీ సక్సెస్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. వాళ్ళు టైప్ ఏ పర్సనాలిటీ. టైప్ బి పర్సనాలిటీ ఏంటంటే వాళ్ళు చాలా కూల్గా ఉంటారు, చాలా జెంటిల్గా ఉంటారు. పెద్దవాళ్ళు సక్సెస్ అవ్వాలని లేదా ఎక్కువ టెన్షన్ తీసుకునే రకం కాదు. ఏదో లైఫ్ వస్తుంది, మనం జీవిస్తున్నాం, అలాగే కూల్గా సాగిపోని మనకెందుకు స్ట్రెస్, మనం హ్యాపీగా ఇలాగా జీవితం సాగిపోతే చాలు అనుకుంటారు. అది టైప్ బి పర్సనాలిటీ. ఇప్పుడు అందరికీ డౌట్ రావచ్చు, ఏ పర్సనాలిటీ మంచిది? టైప్ ఏ పర్సనాలిటీ మంచిదా, టైప్ బి పర్సనాలిటీ మంచిదా? డాక్టర్గా మమ్మల్ని అడిగితే రెండు పర్సనాలిటీస్కి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉంది. టైప్ ఏ పర్సనాలిటీ నో డౌట్ వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్, వాళ్ళు చాలా అంబిషియస్ పీపుల్, వాళ్ళు సక్సెస్ అవుతారు, దానివల్ల వాళ్ళకి హ్యాపీనెస్ రావచ్చు. కానీ వాళ్ళు ఏమవుతుందంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు. స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే దానికి తగినట్టు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్, హార్ట్ అటాక్ కానీ, పెప్టిక్ అల్సర్ కానీ, మైగ్రేన్ కానీ. ఇంకా వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయి తనంత గొప్పవారు ఎవరు లేరు, నేనే గొప్ప, ఐ అనుకుంటూ ఉంటారు. ఐ అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఇల్నెస్ వస్తుంది, జబ్బులు వస్తుంది. సో వీళ్ళకి సక్సెస్ వచ్చినా కూడా ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఐ అని ఇల్నెస్ తెచ్చుకొని జబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు. రెండో రకం ఏంటంటే టైప్ బి పర్సనాలిటీ. వీళ్ళకి స్ట్రెస్ ఉండదు, కూల్గా వెళ్ళిపోతూ ఉంటారు, అదే టైంలో వీళ్ళకి సక్సెస్ కూడా ఉండదు. సో వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు లైఫ్లో. కానీ వీళ్ళు ఏంటంటే ఒక కూల్ మైండెడ్ పీపుల్, స్వభావం కూల్గా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు వి అనుకుంటూ ఉంటారు. అందరం కలిసి చక్కగా ఉందాం అని వి అనుకుంటుంటే వెల్నెస్. వి అంటే వెల్నెస్, ఐ అంటే ఇల్నెస్. సో వీళ్ళకి ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ లేదు కాబట్టి వీళ్ళకి జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ. కానీ వీళ్ళకి సక్సెస్ కూడా తక్కువ వస్తుంది కాబట్టి వీళ్ళు లైఫ్లో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. సో టైప్ ఏ మంచిదా, టైప్ బి మంచిదా అని అడిగితే నాకు తెలిసి ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ మంచిది. టైప్ ఏ అండ్ టైప్ బి రెండు కలిపి ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ మనం లీడ్ చేస్తే అదే మనకి హ్యాపీనెస్ ఇస్తుంది, సక్సెస్ ఇస్తుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది, లైఫ్ కూడా జబ్బులు లేకుండా మనం ముందుకు సాగే అవకాశాలు ఉంటుంది. సో ఒక బ్యాలెన్స్ ఆఫ్ టైప్ ఏ, టైప్ బి పర్సనాలిటీ చాలా ఎసెన్షియల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే నా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ శ్రీనివాస్, ఆరోగ్య వరల్డ్. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరోఫిజిషియన్. థ్యాంక్ యూ.